హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు పెయిడ్ వెబ్సైట్లో నుంచి ఇమేజ్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేయొచ్చు, వాటర్ మార్క్ లేకుండా, క్వాలిటీ కూడా డిగ్రేడ్ అవ్వకుండా ఒరిజినల్ క్వాలిటీతో ఏ విధంగా మనం డౌన్లోడ్ చేయొచ్చు చూద్దాము. సో ఈ ట్యూటోరియల్లో, ఈ వీడియోలో నేను iStock వెబ్సైట్లో నుంచి మనం ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేయొచ్చు చూద్దాం. సో దానికోసం నేను ఫస్ట్ iStock ఇమేజెస్లోకి ఆ సైట్లోకి వెళ్తున్నానండి. iStockphotos.com ఈ సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో ఏదైనా ఒక ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేయాలి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇదిగోండి గ్రీన్ ల్యాండ్ అని కొట్టాను. ఇలా డిఫరెంట్ ఇమేజెస్ వచ్చినాయండి. దాంట్లో నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ ఇమేజ్ మీద ఈ వెబ్సైట్ అని కాదు, పెయిడ్ వెబ్సైట్స్ ఏవైనా సరే, ఈ ఇమేజెస్ సంబంధించిన పెయిడ్ వెబ్సైట్స్ ఏవైనా సరే, మనం ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలంటే ఆ ఇమేజ్ మీద ఖచ్చితంగా ఆ వెబ్సైట్కి సంబంధించిన వాటర్ మార్క్ లోగో అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ లోగో లేకుండా మనం డౌన్లోడ్ చేద్దాం ఇప్పుడు. సో దానికోసం నేను న్యూ ట్యాబ్ తీసుకుంటున్నానండి. న్యూ ట్యాబ్లో ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ అంటే downloader.la/iStockphoto-downloader. ఇది వెబ్సైట్ లింక్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి. వీ హ్యావ్ టు లాగ్ ఆన్ టు దిస్ వెబ్సైట్ టు డౌన్లోడ్ దిస్ iStock ఇమేజ్. సో ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యేలోపు నేను ఈ లింక్ కాపీ చేస్తున్నానండి. ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ ఓపెన్ చేసుకుని పెట్టుకొని, తర్వాత పైన ఉన్న ఈ యొక్క లింక్ని కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసి వెబ్సైట్ని లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఈ విధంగా ఉంటుందండి వెబ్సైట్. సో దీంట్లో చూడండి, ఇక్కడ ఎంటర్ iStock ఫోటో URL. ఇప్పుడు ఆల్రెడీ యూఆర్ఎల్ని ఇక్కడ నేను యూఆర్ఎల్ని కాపీ చేశాను. సో ఆ యూఆర్ఎల్ని ఇక్కడికి వెళ్ళి నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి చివరి క్లోజ్ అనే పార్ట్ని తీసేస్తున్నానండి. ఇదిగోండి, ఇలా సెర్చ్ డౌన్లోడ్ అని కొట్టగానే ఇక్కడ డౌన్లోడ్ లింక్ వచ్చేసింది. ఒకవేళ మీకు దానికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదే వెబ్సైట్ ముందుగానే మన download.la iStock ఫోటో డౌన్లోడర్ లింక్లోకి వెళ్తే ఇక్కడ మీకు అసలు ఏ విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో యూ కెన్ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేయగానే మీకు ఏదైతే ఇమేజ్ మనం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుందండి, వ్యూ వచ్చేసింది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ అని కొట్టంగానే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోమని ఆప్షన్ అడిగితే ఏదైనా మీ ఇష్టం వచ్చిన నేమ్ అని ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసిన ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, చూడండి, మీకు ఫుల్ క్వాలిటీతో వచ్చింది. అలాగే ఇమేజ్ కూడా పెద్దగా వచ్చింది. అసలు ఎక్కడ కూడా వాటర్ మార్క్ అనేది లేదు. ఇమేజ్ యొక్క సైజును కూడా మనం చూద్దాం. ఇమేజ్ ప్రాపర్టీస్ చూస్తే చూడండి, ఇమేజ్ ప్రాపర్టీస్ 461 KB. దాని సైజు కూడా దీని మీద కర్సర్ పెడితే మనకి సైజు కనబడుతుంది. చూడండి, 1024/660. మనకి మోర్ దాన్ ఎనఫ్ ఆ సైజు మనం ఏదన్నా ఇమేజ్ ఎడిటింగ్ చేయాలి అంటే. సో ఈ విధంగా మనం iStock వెబ్సైట్లో నుంచి ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెయిడ్ ఇమేజెస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటర్ మార్క్ లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.